Hello guys, welcome back to your favorite channel, that is Physics in Telugu. So Drona series lo bhaganga manam current electricity lecture start cheyadam jarigindi last class lo avuna. So ee chapter lo first lecture manam complete chesam. So akkada manam basics of current electricity, asalu current ante enti, so the potential difference ante enti, and what is a resistance, so ilanti terms anni kuda manam nerchukunnam avuna. So and the drift velocity, especially మనం నేర్చుకున్న దాంట్లో drift velocity and resistance in terms of relaxation time and the charge density, resistivity in terms of charge density and the relaxation time. సో ఇదంతా కూడా మనం ఫస్ట్ లెక్చర్లో నేర్చుకున్నాం. ఇంకా ఎవరైనా ఫస్ట్ లెక్చర్ చూడకపోతే ఫస్ట్ అది కంప్లీట్ చేసి సెకండ్ లెక్చర్కి రండి, ఓకేనా? చలో. సో ఈ రోజు సెషన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, so the continuation of the previous topics, that is the resistance color code use చేసి resistors యొక్క resistance value ఎలా చెప్తాం, ఓకేనా? అండ్ ohms law and then the combination of resistors. సో మనం ప్రీవియస్ చాప్టర్లో కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ చూసాం, అవునా? ఇక్కడ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్, ఓకేనా? చాలు. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో లెక్చర్ జరిగినంతసేపు 1 hour to 1.5 hours ఎంతైనా ఉండొచ్చు లెక్చర్ డ్యూరేషన్. సో లెక్చర్ జరుగుతున్నంతసేపు కంపల్సరీ మీ ఓన్ నోట్స్ అన్నది ప్రిపేర్ చేసుకోండి అండ్ లెక్చర్ని వన్ స్ట్రెచ్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సో హాఫ్ అన్ అవర్ విని మళ్ళీ ఇంకొక 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ హాఫ్ అన్ అవర్ వినడం ఇలాంటివి చేయకండి, ఓకేనా? క్వశ్చన్ ఎక్కడ కనిపించినా కూడా పాస్ ద వీడియో అండ్ ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. అండ్ క్లాస్లో మనం ఏవైతే హోంవర్క్ క్వశ్చన్స్ ఇస్తున్నామో వాటిని కంపల్సరీ లెక్చర్ వినగానే అలానే కూర్చొని చేయండి, ఓకేనా? సో అండ్ షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏవైతే చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయో ఆ చాప్టర్స్ యొక్క షార్ట్ నోట్స్ని డైలీ రివైజ్ చేసుకుంటూ రండి, ఓకేనా? సో ఈ చాప్టర్ అయిపోయింది కదా అని పక్కన పెట్టేయకండి. క్లియర్? చల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టుడేస్ టాపిక్. సో ఫస్ట్ వన్, ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టివిటీ అండ్ రెసిస్టెన్స్. సో మనం in the last class, so we discussed, so the resistance is equals to ml by n e square tau. This idea on the formula ml by n e square tau, right? So ikkada nunchi, so we can write the tau andana n e square tau, yeah. So now from here I can write the resistivity is equals to rho l ra by l, antena? So the resistance is equals to the resistance, it depends on length and it depends on area, tau a, my bad, right? Yeah. So now the resistance is equals to rho l by a. So ikkada meeru ee la ilane undi. So what is there in place of rho? So the rho is equals to m by n e square tau, n e square tau. So ante the resistivity in terms of charge density and the relaxation time, and resistance in terms of charge density and relaxation time. So ee formulas already మనం లాస్ట్ క్లాస్లో చూసాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ 2 ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోండి. ఈ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ అన్నవి టెంపరేచర్ మీద ఎలా డిపెండ్ అవుతాయి, ఓకేనా? సో టెంపరేచర్ చేంజ్ అయితే మెయిన్గా ఇక్కడ చేంజ్ అయ్యే టర్మ్స్ ఏంటంటే, సో దట్ ఎన్ అండ్ టౌ, సో ఈ రెండు అంటే ఛార్జ్ డెన్సిటీ అండ్ ద రిలాక్సేషన్ టైం. సో ఈ 2 టర్మ్స్ ఎలా చేంజ్ అవుతాయి ఇవి తెలుసు కదా. ఛార్జ్ డెన్సిటీ అంటే ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ గివెన్ వాల్యూమ్ ఆర్ పర్ యూనిట్ వాల్యూమ్, ఓకే? రిలాక్సేషన్ టైమ్ ఈస్ ద టైమ్ టేకెన్ ఫర్ 2 successive collisions, దట్స్ అ రిలాక్సేషన్ టైం, రైట్? సో ఈ 2 టర్మ్స్ టెంపరేచర్తో ఎలా చేంజ్ అవుతాయి అన్నదాన్ని బట్టి రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ చేంజ్ అవుతాయి, ఓకేనా? సో సింపుల్గా ఫస్ట్ జనరల్ స్టడీ చూద్దాం. సో హౌ దీస్ 2 విల్ చేంజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ఫ్రీ ఎలక్ట్రాన్ డెన్సిటీ అండ్ ద యావరేజ్ రిలాక్సేషన్ టైం. సో సింపుల్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఎప్పుడైతే టెంపరేచర్ మనం ఇంక్రీజ్ చేస్తామో, ఆన్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్, సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి కదా, అంతేనే కదా? మనం ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తామో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ మధ్య అయాన్స్ మధ్యలో ఉన్న బాండ్స్ బ్రేక్ అయ్యి ఫ్రీ అవుతాయి అవి, అవునా? సో మోర్ అయనైజేషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్, దెన్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్.
దానివల్ల నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో దట్ ఎన్ ఇంక్రీజెస్, నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ద చార్జ్ డెన్సిటీ ఎన్ ఇంక్రీజెస్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ గివెన్ వాల్యూమ్ ఆర్ యూనిట్ వాల్యూమ్ ఇంక్రీజెస్. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎన్ ఇంక్రీజెస్, చార్జ్ డెన్సిటీ ఇంక్రీజెస్, ఫస్ట్ పాయింట్. సో రిలాక్సేషన్ టైం మీద ఎలా ఎఫెక్ట్ ఉంటుంది? సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసేసి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది, ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది, ఈ రెండు ఇలా మూవ్ అవుతున్నాయి, కొలైడ్ అయ్యాయి. ఈ రెండు కొలైడ్ అవ్వడానికి పట్టే టైంని మనం రిలాక్సేషన్ టైం అంటాం, అవునా? సో ఇప్పుడు నేను టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఈ ఎలక్ట్రాన్కి థర్మల్ వెలాసిటీ ఎక్కువ అవుతుంది, ఈ ఎలక్ట్రాన్ కూడా థర్మల్ వెలాసిటీ ఎక్కువ అవుతుంది. ఇవి ఇంతకు ముందు స్పీడ్ కంటే ఇంకొంచెం ఎక్కువ స్పీడ్కి వెళ్తాయి, అవునా? సో ఇంతకుముందు ఇలా వస్తున్నాయి అనుకోండి, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినాక ఇలా వస్తాయి, అంతేనా? సో అంటే ఇంతకుముందు టైం కంటే, టెంపరేచర్ నార్మల్గా ఉన్న టైం కంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు టైం అనేది డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే అవి ఫాస్ట్గా దగ్గరికి వచ్చి కొలైడ్ అవుతున్నాయి కాబట్టి. సో వెన్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ ద రిలాక్సేషన్ టైం టౌ డిక్రీజెస్, ఓకేనా? సో ఆన్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్, సో ద థర్మల్ స్పీడ్ ఆఫ్ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్, ఫ్రీ ఎలక్ట్రాన్స్ కొలైడ్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ, ఇక తక్కువ టైంలోనే కొలైడ్ అవుతాయి. సో టైం బిట్వీన్ టూ కొలిజన్స్ ఆబ్వియస్గా డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే అవి స్పీడ్గా వస్తున్నాయి ఇంతకుముందు కంటే. సో దట్ ద టౌ డిక్రీజెస్, if the temperature increases, tau decreases, and if the temperature increases, the charge density increases. సో ఈ టూ టర్మ్స్తోని, అంటే ఈ టూ టర్మ్స్ ఇది జనరల్ స్టడీ అనమాట, ఓకేనా? సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఎన్ ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే టౌ డిక్రీజ్ అవుతుంది, ఇది జనరల్ స్టడీ. బట్ మెటల్స్లో, సెమీ కండక్టర్స్లో అండ్ అలాయిస్లో అండ్ ఇన్సులేటర్స్లో ఇవి డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. అంటే ఇది డామినెంట్ కావచ్చు, ఇది డామినెంట్ కావచ్చు. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు నెక్స్ట్ స్లైడ్లో. సో ఇక్కడ నేను మెటాలిక్ కండక్టర్స్ తీసుకున్నా, ఓకేనా? సో జనరల్గా ఇఫ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ టూ థింగ్స్ విల్ హ్యాపెన్, ఎన్ ఇంక్రీజెస్ అండ్ టౌ డిక్రీజెస్, అవునా? సో మనకి రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? ఎంఎల్ బై ఎన్ఈ స్క్వేర్ టౌ ఏ, రైట్? సో రెసిస్టివిటీ ఏంటి? ఎంఎల్ బై ఎన్ఈ స్క్వేర్ టౌ, ఇది రెసిస్టివిటీ, ఇది రెసిస్టెన్స్, అవునా? చలో, సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కేసులోనేమో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఎన్ ఇంక్రీజ్ అవుతుంది, అవునా? అండ్ టౌ డిక్రీజ్ అవుతుంది. ఎన్ ఇంక్రీజ్ అవుతుంది, టౌ డిక్రీజ్ అవుతుంది. ఎన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆర్ డిక్రీజ్ అవుతుంది. సో టౌ డిక్రీజ్ అవ్వడం వల్ల ఆర్ ఇంక్రీజ్ అవుతుంది. టూ టర్మ్స్ ఒకటే దాంట్లో ఉన్నాయి కదా. ఎన్ ఇంక్రీజ్ అయితే ఆర్ డిక్రీజ్ అవ్వాలి, టౌ డిక్రీజ్ అయితే ఆర్ ఇంక్రీజ్ అవ్వాలి. ఒకదాని వల్ల ఆర్ ఇంక్రీజ్ అవుతుంది, ఒకదాని వల్ల ఆర్ డిక్రీజ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఏది మేజర్ అనేది డిసైడ్ చేయాలి. రెండిట్లో ఏది సిగ్నిఫికెంట్ అంటే మెటల్ కండక్టర్స్లో మనకేం తెలుసు, ఆల్రెడీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ చాలా ఉంటాయి. ఒక 1 మీటర్ క్యూబ్ కాపర్ మెటల్ తీసుకుంటే దాంట్లో 10⁻28 ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవునా? సో ఆల్రెడీ చాలా ఉన్నాయి, అంటే 10 పక్కన ఇంకొక 28 జీరోస్ పెట్టండి, అన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఒక 1 మీటర్ క్యూబ్ కాపర్ రాడ్లో. సో ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ చేశారు మీరు ఆ కాపర్ రాడ్కి, సో ఇంకొన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ యాడ్ అవుతాయి. అన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్కి ఇంకొంచెం యాడ్ అయినా పెద్దగా ఫరక్ ఏం పడదు కదా, అవునా? పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి సో ద టెంపరేచర్ ఇంక్రీజెస్, ఎన్ ఇంక్రీజెస్, బట్ టౌ డిక్రీజెస్, దిస్ బికమ్స్ ఇన్సిగ్నిఫికెంట్. ఇది ఇన్సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకు? ఆల్రెడీ చాలా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్, వెరాస్ దిస్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్. దిస్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్, ఓకేనా? ఇన్సిగ్నిఫికెంట్ అండ్ సిగ్నిఫికెంట్ అంటే సో దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో దేర్ ఫోర్ మనం ఏం కన్సిడర్ చేస్తాం ఇప్పుడు, యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ టౌ డిక్రీజెస్. మెటల్స్లో మనం ఏం తీసుకోవాలి? టౌ డిక్రీజెస్. ఈ ఎన్ ఇంక్రీజెస్ అన్నది మేజర్ ఫ్యాక్టర్ కాదు, ఓకేనా? సో ఇన్సిగ్నిఫికెంట్ అది. సో కాబట్టి టీ ఇంక్రీజెస్, టౌ డిక్రీజ్. సో టౌ డిక్రీజ్ అయితే ఆర్ ఇంక్రీజెస్ అండ్ రెసిస్టివిటీ ఆల్సో ఇంక్రీజెస్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మెటల్స్ కేసులో సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఏంటి? రిలాక్సేషన్ టైమ్. సో రిలాక్సేషన్ టైం డిక్రీజ్ అవుతుంది కాబట్టి సో ద రెసిస్టెన్స్ ఇంక్రీజెస్, రెసిస్టివిటీ ఇంక్రీజెస్. సో ఇన్ ద కేస్ ఆఫ్ మెటల్ కండక్టర్స్ with increase in temperature, the resistance and resistivity increases. So in the case of metals,
కంక్లూజన్ రాస్తున్నాను ఇక్కడ. ఇన్ ద కేస్ ఆఫ్ మెటల్స్, ఇఫ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్, సో ద టౌ డిక్రీజెస్, సో ఆర్ ఇంక్రీజెస్ అండ్ రెసిస్టివిటీ ఆల్సో ఇంక్రీజెస్, రో ఆల్సో ఇంక్రీజెస్. ఓకేనా? సో ఇది కంక్లూజన్. అండర్స్టూడ్ గైస్ దిస్ పార్ట్ ఎవ్రీవన్? చల్ నెక్స్ట్. సో అదే ఇక్కడ గ్రాఫ్లో చూసాము చూడండి. సో కాపర్ మెటల్ తీసుకుంటే మనం టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ రెసిస్టివిటీ చూడండి ఎలా ఇంక్రీజ్ అవుతుందో. రెసిస్టివిటీ ఆర్ రెసిస్టెన్స్ తీసుకున్నా కూడా ఇలానే ఇంక్రీజ్ అవుతుంది. సో అలానే మీరు ఇంకా అదర్ మెటల్స్ చూస్తే గోల్డ్, కాపర్, సిల్వర్, సో దే టెంపరేచర్ వర్సెస్ ద రెసిస్టివిటీ చూడండి. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ద రెసిస్టివిటీ ఈజ్ గెటింగ్ ఇంక్రీజ్డ్. క్లియరా? సో దిస్ ఈజ్ వన్ పార్ట్. ఓకే, నోట్ చేసుకోండి ఇది. మెటల్స్ కేసులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. ఇక టెంపరేచర్ ఇంక్రీజెస్, టౌ డిక్రీజెస్, రెసిస్టెన్స్ ఇంక్రీజెస్, రెసిస్టివిటీ ఇంక్రీజెస్. ఇక్కడ కూడా రాసుకోండి కావాలంటే. సో టెంపరేచర్ ఇంక్రీజెస్, టౌ డిక్రీజెస్, రెసిస్టెన్స్ ఇంక్రీజెస్, రెసిస్టివిటీ ఆల్సో ఇంక్రీజెస్. ఓకేనా? చలో. సో నెక్స్ట్ చూడండి, సెమీ కండక్టర్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే సెమీ కండక్టర్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఓకేనా? సో ఎప్పుడైతే మనకు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందో we know that the n increases and tau decreases. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి సెమీ కండక్టర్స్లో తక్కువ ఉంటాయి ఇనిషియల్గా. సో మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి సెమీ కండక్టర్స్లో దిస్ బికమ్స్ అ సిగ్నిఫికెంట్. ఇది సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. సో వేరాస్ ద టౌ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్. The tau is insignificant. Clear? Chal. So ఇప్పుడు కాబట్టి, so what happens? So as the temperature increases, n increases. As the temperature increases, the n increases. So మీకు r కి n కి రిలేషన్ ఎలా ఉంది ఇప్పుడు? So the r is equals to ml by n e square tau a. Right? So అలానే rho is equals to m by n e square tau. సో ఈ రెండింట్లో కూడా n అన్నది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఆర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, రోకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో కాబట్టి సో ఆర్ యాజ్ n ఇంక్రీజెస్, ఆర్ డిక్రీజెస్, రో డిక్రీజెస్. అంతేనా? n ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆర్ డిక్రీజ్ అవుతుంది, రో కూడా డిక్రీజ్ అవుతుంది. సో అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల సో సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్లో ఏమవుతుందంటే, ఇన్ ద కేస్ ఆఫ్ సెమీ కండక్టర్స్ and insulators, temperature increases and n increases, so r decreases and resistivity also decreases. సో ఇక్కడ నుంచి మీకు ఏమర్థమైంది? టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మెటల్స్లో రెసిస్టెన్స్, రెసిస్టివిటీ ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా? రీజన్ ఏంటి? అక్కడ రిలాక్సేషన్ టైం తక్కువ అవ్వడం. అదే సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్లో ఏమవుతుంది? టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ డిక్రీజ్ అవుతాయి. కారణం ఏంటి? సో నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవ్వడం. ఓకేనా? ఇది కారణం ఇక్కడ. ఓకేనా? క్లియర్ గైస్? చాలు. సో ఇది ఒకసారి నోట్ చేసుకోండి. సో ఇక్కడ అదే రాశాను, వేరేది కొత్తగా ఏం రాయలేదు. దిస్ ఈజ్ n ఈజ్ ఈక్వల్స్ టు n0 ఇంటూ e టు ద పవర్ మైనస్ kt, వేర్ k ఈజ్ ద బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, Eg ఈజ్ ద ఎనర్జీ గ్యాప్. సో అంటే ఫ్రీ ఎలక్ట్రాన్ డెన్సిటీ అన్నది టెంపరేచర్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అని చూపించే రిలేషన్ ఇది. ఓకేనా? సో మళ్ళీ మనకి మోడర్న్ ఫిజిక్స్లో వస్తుంది, అక్కడ చెప్పుకుందాం. దీన్ని చూసి భయపడకండి. క్లియర్ గైస్? అండర్స్టూడ్ దిస్ పార్ట్ ఎవ్రీవన్? ఫాస్ట్గా. సో కంక్లూజన్ అర్థమైంది కదా? మెటల్స్లో అయితే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల రెసిస్టెన్స్, రెసిస్టివిటీ ఇంక్రీజెస్. రైట్? సో అదే సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్లో అయితే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ డిక్రీజెస్. ఓకే. సో ఇక్కడ గ్రాఫ్ చూడండి సెమీ కండక్టర్స్ది. ఫర్ కార్బన్ అండ్ సిలికాన్, దీస్ ఆర్ ద సెమీ కండక్టర్స్. సో ఈ సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్కి టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల రెసిస్టివిటీ ఎలా డిక్రీజ్ అవుతుందో చూడండి. సో దిస్ ఈజ్ ద గ్రాఫ్. ఓకేనా? సో ఫర్ అలాయ్స్ లైక్ నిక్రోమ్ అండ్ మ్యాంగనీన్ అండ్ అదర్ సో అలాయ్స్కి ఏమవుతుందంటే
సో దే ఆర్ మోస్ట్లీ ద టెంపరేచర్ ఇండిపెండెంట్. దే ఆర్ ద టెంపరేచర్ ఇండిపెండెంట్ అలాయ్స్. అంటే చాలా స్లైట్ చేంజ్ ఉంటుంది, మరీ ఎక్కువ చేంజ్ అస్సలు ఉండదు. కాబట్టి సో దెర్ విల్ బి వెరీ 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 స్లైట్ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ విత్ రెస్పెక్ట్ టు ద టెంపరేచర్. ఓకేనా? చాలా. సో మీకు ఇక్కడ దాన్ని గ్రాఫ్లో చూపిస్తాను. సో లెట్స్ టేక్ దిస్ ఈజ్ ద రెసిస్టివిటీ ఫర్ ఎనీ లెట్స్ టేక్ ఫర్ ఏ వాట్స్ ఇట్స్ అలాయ్ తీసుకుంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల సో ఇట్స్ వెరీ స్లైట్ చేంజ్ ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు, ఇంత కూడా ఉండదు. ఆల్మోస్ట్ ఇది ఇలా ఉంటుంది, ఈ లైన్ అన్నది కొంచెం స్లైట్ చేంజ్ ఉంటుంది. ఓకేనా? సో ఇన్ ద కేస్ ఆఫ్ అలాయ్స్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. డన్. సో కంపేర్, ఇది గ్రాఫ్ యాక్చువల్గా అలాయ్స్కి ఇలా ఉండాలి, ఆల్మోస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ ఉంటుంది ఫర్ అలాయ్స్ లైక్ మ్యాంగనీన్, కాన్స్టాంటన్, నిక్రోమ్, యురేకా. సో వీటన్నిటికి కూడా సో ఆల్మోస్ట్ ఇలా కాన్స్టెంట్ ఉంటుంది. ఓకేనా? సో అదే మెటల్స్కి అయితే ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ఫర్ మెటల్స్, కండక్టర్స్కి. సో అదే నాన్ మెటల్స్కి అయితే అంటే ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్స్కి అయితే డిక్రీజ్ అవుతుంది. ఫర్ సెమీ కండక్టర్స్ అండ్ ఆల్సో ఫర్ ద ఇన్సులేటర్స్ సో ఇట్ డిక్రీజెస్ లైక్ దిస్. సో ఫర్ మెటల్స్ ఇంక్రీజెస్, ఫర్ అలాయ్స్ ఇట్స్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్. క్లియర్? అండర్స్టూడ్ గైస్ ఎవ్రీవన్ దిస్ పార్ట్? చలో నెక్స్ట్. సో సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఇంక్రీజెస్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే రెసిస్టివిటీ. సో మెటల్స్లో ఏమంటారు, రో ఇంక్రీజెస్. సో ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు? ఆన్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. మెటల్స్ కేసులో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, టౌ డిక్రీజ్ అవుతుంది, రో ఇంక్రీజ్ అవుతుంది. సో అంటే దేనివల్ల స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకేనా? ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, ఇంక్రీజ్ ఇన్ క్రాస్ సెక్షన్ ఏరియా, ఇంక్రీజ్ ఇన్ క్రాస్ సెక్షన్ అండ్ డిక్రీజ్ ఇన్ లెంత్, డిక్రీజ్ ఇన్ క్రాస్ సెక్షన్. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల రెసిస్టివిటీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది మెటల్స్లో. క్లియర్గా ఇక్కడ కండక్టర్ అని మెన్షన్ చేశారు. ఓకేనా? చలో. సో కాపర్ అండ్ సిలికాన్ ఈజ్ కూల్డ్ ఫ్రమ్ 300 కెల్విన్ టు 600 కెల్విన్. అంటే ఏం చేశారు? టెంపరేచర్ డిక్రీజ్ చేశారు. ఓకేనా? సో కాపర్ వచ్చేసరికి ఇదేంటి? కండక్టర్. కాపర్ ఈజ్ అ కండక్టర్, వేరాస్ సిలికాన్ ఈజ్ అ సెమీ కండక్టర్. ఫస్ట్ ఏమి ఇచ్చారో చూడండి. అంటే ఏ మెటీరియల్ ఇచ్చారు? కండక్టరా, సెమీ కండక్టరా, ఇన్సులేటరా, లేదంటే అలాయా? ఒకటి కండక్టర్ ఇచ్చారు, ఇంకొకటి సెమీ కండక్టర్ ఇచ్చారు. టెంపరేచర్ ఏం చేశారు? డిక్రీజ్ చేశారు. ఓకేనా? సో ఇప్పుడు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఏమవుద్దు అని అడుగుతున్నారు. మెటల్స్ కేసులో ఇఫ్ ద టెంపరేచర్ డిక్రీజెస్ సో ద టౌ ఇంక్రీజెస్. ఇఫ్ ద టౌ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ డిక్రీజెస్, రెసిస్టివిటీ డిక్రీజెస్. కాబట్టి కాపర్ కేసులో ద రెసిస్టివిటీ, ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్ డిక్రీజెస్ ఇన్ కాపర్. సో దిస్ ఈజ్ కరెక్ట్. ఇంక్రీజెస్ ఇన్ కాపర్ నో, ఇంక్రీజెస్ ఇన్ బోత్ నో, డిక్రీజెస్ ఇన్ బోత్ అన్నది చెక్ చేయాలి. సో నెక్స్ట్ సెమీ కండక్టర్స్ చూడండి. ఇన్ ద కేస్ ఆఫ్ సెమీ కండక్టర్ సో టెంపరేచర్ డిక్రీజెస్, సో ఎన్ డిక్రీజెస్, ఆర్ ఇంక్రీజెస్, రో ఇంక్రీజెస్. సో కాబట్టి టెంపరేచర్ డిక్రీజ్ అవ్వడం వల్ల ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది సెమీ కండక్టర్స్లో. సో డిక్రీజెస్ ఇన్ కాపర్, మెటల్లో డిక్రీజ్ అవుతుంది. ఇంక్రీజెస్ ఇన్ సిలికాన్, ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్. రెండిట్లో డిక్రీజ్ అవ్వదు. క్లియర్? సో కొంచెం ప్రాపర్గా ఆలోచించి ఆన్సర్ పెట్టండి. ఓకే, డన్. A piece of copper and a piece of germanium are cooled from room temperature to 80 Kelvin. Okay na? So then which of the following is correct? Cooled అన్నారు. సో ఏమన్నారు? కూల్డ్ అంటే టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. ద ఫస్ట్ థింగ్. ఇక్కడ ఇచ్చిన మెటల్స్ చూడండి, ఇక్కడ ఇచ్చిన మెటీరియల్ చూడండి. కాపర్ ఒకటి, జర్మేనియం ఒకటి. జర్మేనియం సెమీ కండక్టర్, అవునా? అలానే కాపర్ వచ్చేసరికి కండక్టర్, మెటల్. సో కాపర్ కేసులో ఇఫ్ ద టెంపరేచర్ డిక్రీజెస్ సో ద టౌ ఇంక్రీజెస్. అంతేనా? ఇఫ్ ద టెంపరేచర్ డిక్రీజెస్ సో ద టౌ ఇంక్రీజెస్, సో దట్ ద రెసిస్టెన్స్ డిక్రీజెస్ అండ్ ద రెసిస్టివిటీ డిక్రీజెస్ ఇన్ ద కేస్ ఆఫ్ మెటల్ ఆర్ కండక్టర్. అదే సెమీ కండక్టర్స్ కేసులో
if the temperature decreases, so the N decreases, so the resistance increases, the resistivity increases. So kabatti first copper lo resistance adugutunara resistivity na, a piece of which of the following is correct? Resistance gurinchi adugutunaru. So resistance of the copper decreases, so resistance each will increase, each will decrease a kadana చూద్దాం. So resistance of copper decrease అవుతుంది for sure, and then temperature decrease అవ్వడం వల్ల జర్మేనియం యొక్క resistance increase అవుతుంది. సో రెండింటికి decrease అవ్వదు. Resistance of copper will decrease and that of germanium will increase. Option C is the correct one. Clear? Resistance of copper will increase while that of germanium will decrease. No. Clear? Understood guys this part? Everyone? Chalo. So let's move further. So the temperature coefficient of resistance or resistivity. So see, let's take the temperature, let's say the initial temperature, it is Ti, and the final temperature Tf. Okay, and the resistance, let's write the R0 is the initial resistance and Rf is the final resistance. Okay, and then the resistivity, so rho naught and rho f, okay. So ఇప్పుడు the final resistance అంటే temperature dependent resistance ఎలా ఉంటుంది, so which is equals to R0, the final Rf is equals to R0 into 1 plus alpha delta T. Delta T means Tf minus Ti, change in temperature anamata. Okay na? So and R rho f కావాలనుకోండి, so the final resistivity which is equals to rho naught into 1 plus alpha delta T, Tf minus Ti. So ఈ alpha ఏంటంటే, so the coefficient of the temperature coefficient of the resistance is the alpha here. Okay na? Clear? Temperature coefficient of resistance or resistivity. Note చేసుకున్నాం, సింపుల్ ఫార్ములాస్ ఇంపార్టెంట్, దీని బేస్డ్ మనకి ఎంసెట్ అండ్ నీట్లో క్వశ్చన్స్ అడిగారు ప్రీవియస్ ఇయర్స్లో. ఓకే చలో లెట్స్ మూవ్ ఫర్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. చూడండి ఇక్కడ ఏమంటున్నారు క్వశ్చన్స్. ఏ కాపర్ కాయిల్ హ్యాస్ ఎ రెసిస్టెన్స్ ఆఫ్ 20 ohms at 0 degrees Kelvin, 0 degree centigrade, and a resistance of 26.4 at 80 degrees centigrade. So then find the temperature coefficient of the copper. Alpha find చేయాలి మనం. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి. R0 ఇచ్చారు 20 ohms, Rf ఇచ్చారు 26.4 ohms, రైట్. ఇంకేమి ఇచ్చారు, ఇనిషియల్ టెంపరేచర్ ఇచ్చారు, ఫైనల్ టెంపరేచర్ ఇచ్చారు. అంటే సో ద Ti is given 0 degree centigrade, so the Tf is given 80 degree centigrade. ఓకే చలో. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సో ద ఆర్ మనకు ఫార్ములా ఏం తెలుసు, Rf is equals to R0 into 1 plus alpha delta T, so that is Tf minus Ti, the change in temperature. సో సింపుల్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, మనకు కావాల్సింది ఆల్ఫా, మిగిలినవన్నీ తెలుసు మనకి ఈ ఫార్ములాలో. సో ఇప్పుడు Rf ఎంత, 26.4 is equals to R0 20 into 1 plus alpha into Tf minus Ti 80 minus 0. సో ఇది క్యాల్కులేషన్ చేస్తారా మీరు, హోంవర్క్ 1 సింపుల్ క్యాల్కులేషన్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఓకేనా, ఆల్ఫా ఫైండ్ చేయాలి. డన్. చాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నారు, ఏ మెటాలిక్ వైర్ హ్యాస్ ఎ రెసిస్టెన్స్ ఆఫ్ 120 ohm ఎట్ 20 degree centigrade. సి రెసిస్టెన్స్ వచ్చేసరికి 120 ohm అంట, ఎట్ 20 degrees. ఫైండ్ ద టెంపరేచర్ ఎట్ విచ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ సేమ్ మెటాలిక్ వైర్ రైజెస్ టు 240. అంటే R0 ఎంత ఇచ్చారు, 120 ohm, Rf ఎంత ఇచ్చారు, 240 ohm. ఓకేనా. సో ఇనిషియల్ టెంపరేచర్ ఇచ్చారు 20 degree centigrade, అండ్ ఫైనల్ టెంపరేచర్ మనం ఫైండ్ చేయాలి.
సో ఆల్ఫా ఇచ్చారు, కోఎఫిషియంట్ ఆఫ్ ద వైర్ ఈజ్ గివెన్. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 2 × 10⁻⁻⁴ సెంటిగ్రేడ్ ఇన్వర్స్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారు, మీకు కావాల్సింది ఏంటి, టీఎఫ్ కావాలి, సింపుల్ ఫార్ములా. సో మనకేం తెలుసు, ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు R0 × 1 + ఆల్ఫా టీఎఫ్ మైనస్ టీఐ, టీఎఫ్ మైనస్ టీఐ. ఓకే చలో. సో ఆర్ఎఫ్ సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. 240 ఈజ్ ఈక్వల్స్ టు R0 విచ్ ఈస్ 120 × 1 + ఆల్ఫా వాల్యూ కూడా తెలుసు మీకు, 2 × 10⁻⁻⁴, రైట్. సో దెన్ టీఎఫ్ మైనస్ టీఐ. సో టీఎఫ్, let it be TF minus TI 20. సో బేసిక్ క్యాలిక్యులేషన్స్ మీరు చేసేస్తారా, ఓకేనా. సో డూ దీస్ క్యాలిక్యులేషన్స్. సో హోంవర్క్ 2 కూడా బేసిక్ క్యాలిక్యులేషనే. సో దీన్ని ఇటువైపు పంపించేసేయండి, 2 వస్తుంది. తర్వాత ఈ 1 కూడా పంపించేసేయండి, తర్వాత 2 × 10⁻⁻⁴ కూడా పంపించేసేయండి, తర్వాత 20 కూడా పంపించేసేయండి, ఓకేనా. సో ఈ ఆల్ఫా వాల్యూస్ అన్నవి కండక్టర్స్కి, సెమీ కండక్టర్స్కి అండ్ అలాయ్స్కి ఎలా ఉంటాయి, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు. బట్ జస్ట్ వాల్యూస్ ఎలా ఉంటాయి అన్నది చూడండి ఇక్కడ ఒకసారి, ఓకేనా. క్లియర్, డన్. సో నో నీడ్ టు రిమెంబర్, ఇక్కడ మీరు బై హార్ట్ చేయాల్సింది ఏం అవసరం లేదు, జస్ట్ చూడండి, మీకు ఐడియా కోసం ఇచ్చాను అంతే. ఓకే చల్. సో ఇక్కడ ఏమన్నారు, నెక్స్ట్ ఐడెంటిఫై ద సెట్ ఇన్ విచ్ ఆల్ ద 3 మెటీరియల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కాపర్, సిల్వర్, గోల్డ్, కాపర్, సిలికాన్, డైమండ్. సి మెటల్స్ ఆర్ ద గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాక్చువల్గా. సో ఇక్కడ కాపర్, సిల్వర్, గోల్డ్, దీస్ 3 ఆర్ ద బెస్ట్ కండక్టర్స్, ఓకేనా. సో రిమైనింగ్ దీంట్లో సెమీ కండక్టర్ ఉంది, ఇది ఇన్సులేటర్ డైమండ్. సో ఇక్కడ మెర్క్యూరీ ఉంది, సో ఇక్కడ NaCl మెటాలిక్ అయాన్, అండ్ కాపర్ ఓకే, జర్మేనియం సెమీ కండక్టర్ మళ్ళీ. సో కాబట్టి దీంట్లో 3 కూడా కండక్టర్స్ ఉన్నాయి, అంటే మెటల్స్ ఉన్నాయి. దే ఆర్ ద గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్స్, ఓకే. సో కలర్ కోడింగ్ ఆఫ్ ద రెసిస్టర్స్. సో జనరల్గా రెసిస్టర్ మీద ఇట్లా కలర్స్ ఉంటాయి, సమ్ కలర్స్ ఉంటాయి, ఓకేనా. సో ఈ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ని బట్టి ఆ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఫిక్స్డ్ ఉంటుంది, ఓకేనా. సో దీని మీద లెట్స్ సే ఈ 4 కలర్స్ ఉన్నాయి. సో ఈ 4 కలర్స్ని బట్టి ద రెసిస్టెన్స్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది, ఓకేనా. సో అది ఎలా అంటే, సో లెట్స్ సే ద 4 కలర్స్ ఆర్ A, B, C అండ్ D. సో D ఈజ్ ద టాలరెన్స్ యాక్చువల్గా, ఓకే. సో ఇక్కడ దిస్ ఈజ్ 0, 0 and 10⁻�0, okay, and this is 1, 1 and 10⁻⁻1. so 2, 2, 10⁻². so just గుర్తుపెట్టుకోండి, ఓకేనా. and then 3, 3 and 10⁻³ so 4, 4, 10⁻⁴. so 5, 5, 10⁻⁵. so 6, 6, 10⁻⁶, and then 7, 7, 10⁻⁷. so 8, 8, 10⁻⁸. so 9, 9, 10⁻⁹. సో ఇది ఇలా ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి మీకు సింపుల్గా, సో ఇలా షార్ట్ కట్ అంటే కలర్స్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి, సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవడానికి ద షార్ట్ కట్ ఈస్ BB రాయ్, Great Britain, very good wife. so BB రాయ్, Great Britain, very good wife. BB రాయ్, Great Britain, very good wife. okay. so ఇక్కడ first B stands for black, then brown, so then red, orange, yellow, green, green, blue, and then violet, and then this one G, gray, white, okay na. so these are the color sequence, okay. so ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక 0, 0, 10⁻�0, 1, 1, 10⁻⁻1, 2, 2, 10⁻², ఇలా రాసుకుంటూ వెళ్ళడమే. సో ద D ఈజ్ ద టాలరెన్స్, D ఈజ్ ద టాలరెన్స్. సో మీకు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. సో లెట్స్ రైట్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. సో యూ గైస్ కెన్ సీ హియర్.
సో బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్, గ్రే, వైట్, గోల్డ్, సిల్వర్ అండ్ నన్. ఓకేనా. సో వీటన్నిటికీ టోలరెన్స్ ఏముండదు. సో టిల్ 9 వరకు ఈ గోల్డ్, సిల్వర్ అండ్ నన్కి టోలరెన్స్ ఉంటుంది. +or-5%, +or-10% అండ్ +or-20%. సో సిల్వర్కి అయితే +or-5, గోల్డ్కి అయితే +or-10, నన్కి అయితే +or-20. ఓకేనా. సో ఇవి ఎలా ఫైండ్ చేయాలనేది నేను చెప్తాను. సో ఐల్ టేక్ ద ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ ఈ సీక్వెన్స్ అండ్ ఇవి అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో రెసిస్టర్ మీద 4 స్ట్రిప్స్ ఉంటాయి. స్ట్రిప్ ఏ, స్ట్రిప్ బి, స్ట్రిప్ సి, స్ట్రిప్ డి. సో ఈ 4 స్ట్రిప్స్కి 4 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఆ కలర్స్ ఏంటో మనకు తెలిస్తే, అంటే ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై దోస్ కలర్స్, వీ కెన్ టెల్ ద రెసిస్టెన్స్ ఆఫ్ దట్ రెసిస్టర్. ఓకేనా. క్లియర్? అండర్స్టూడ్ గైస్? చల్. సో ఒక 2 ఎగ్జాంపుల్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇది ఏ స్ట్రిప్, ఇది బి స్ట్రిప్, ఇది సి అండ్ ఇది డి. సో ఇప్పుడు దీనికి ఫస్ట్ ఏ ఎల్లో. సో ఎల్లోకి ఏ స్ట్రిప్ మీద వాల్యూ ఎంత చూడండి, ఎల్లో అండ్ ఏ స్ట్రిప్ 4, రైట్. ఎల్లోకి ఏ స్ట్రిప్ వాల్యూ 4, కాబట్టి ఫస్ట్ 4 రాసుకోండి. సో బి స్ట్రిప్ వచ్చేసరికి వాయిలెట్. వాయిలెట్కి బి స్ట్రిప్ వాల్యూ ఎంత, సారీ, వాయిలెట్కి బి స్ట్రిప్ వాల్యూ ఎంత 7, కాబట్టి 4 పక్కన 7 పెట్టండి ఇక్కడ. సో నెక్స్ట్ సి స్ట్రిప్ వచ్చేసరికి బ్రౌన్. సో బ్రౌన్కి సి స్ట్రిప్ వాల్యూ ఎంత 10 to the power 1. సో కాబట్టి ఇంటూ 10 to the power 1, రైట్. సో డి ఈజ్ ద గోల్డ్. గోల్డ్కి డి స్ట్రిప్ వాల్యూ ఎంత +or-5. సో కాబట్టి +or-5%. సో అంటే ఓవరాల్ ఇట్ ఈస్ 40% +or-470 +or-5%. ఓకేనా. సో దీని రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది, 470 +or-5% ఆఫ్ ద 470. ప్లస్ అవ్వచ్చు లేదంటే మైనస్ అవ్వచ్చు. క్లియర్? సో ఈ విధంగా మనం రెసిస్టెన్స్ ఫైండ్ చేస్తాం. సో అలానే యూ కెన్ క్యాలిక్యులేట్ ఫర్ దిస్ ఆల్సో. స్ట్రిప్ ఏ రెడ్, స్ట్రిప్ బి రెడ్, స్ట్రిప్ సి కూడా రెడ్, స్ట్రిప్ డి వచ్చేసరికి సిల్వర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెడ్కి 2 × 10 to the power 2. సో కాబట్టి ఫస్ట్ స్ట్రిప్ ఏకి 2, స్ట్రిప్ బి కూడా 2, సో స్ట్రిప్ సి ఇంటూ 10 to the power 2. ఓకేనా. సో సిల్వర్ కాబట్టి +or-10%, +or-10%. ఓకేనా. సో క్లియర్? సో ఇది వచ్చేసరికి ఇప్పుడు ఎంత అవుద్ది, సో 22 × 100, సో 2200 +or-10%. క్లియర్? అండర్స్టూడ్ ఎవ్రీవన్? చల్. డన్. నెక్స్ట్ సో ఇది చూడండి, స్ట్రిప్ ఏ 4, స్ట్రిప్ బి, ఫస్ట్ క్వశ్చన్ చదవండి. కార్బన్ రెసిస్టర్ ఆఫ్ దిస్ మచ్ రెసిస్టెన్స్ ఈస్ టు బి రిమార్క్డ్ with rings of different colors for its identification. The color code sequence will be first A strip 4, A4, B7. ఓకేనా. సో ఈ రెండు ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ A4 దేనికి ఉంది, ఎల్లోకి. B7 దేనికి ఉంది, వైలెట్కి. సో ఫస్ట్ వచ్చేసరికి ఎల్లో, సెకండ్ వచ్చేసరికి వైలెట్. సో వైలెట్ ఎల్లో కాదు, ఎల్లో వైలెట్, ఎల్లో గ్రీన్, గ్రీన్ ఆరెంజ్. సో ఆప్షన్ బి విల్ బి ద కరెక్ట్. ఓకేనా. సో 4, 7 ఆరెంజ్కి సి స్ట్రిప్, ఫర్ ఆరెంజ్ సి స్ట్రిప్ 10 to the power 3. సో 4, 7 × 10 to the power 3. సో నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ వచ్చేసరికి కిలో ఓమ్స్, అంటే 10 to the power 3. 10 to the power 3 ఈజ్ నథింగ్ బట్, సో ఐ గెస్ దిస్ మస్ట్ బి సిల్వర్. 10% ఆఫ్ దట్ విచ్ ఈజ్ నథింగ్ బట్, సో సిల్వర్. ఓకే. క్లియర్ గైస్? అర్థమైందా? సి ఇక్కడ మీకు 4.7 అని ఉంది. ఇది ఎంత వస్తుంది యాక్చువల్గా, 47,000. 47,000లో 10%. సో 10 × 10/100. సో అప్పుడు ఎంత అవుతుంది, 00, 4,700. సో 47,000 + 4,700 పర్సంటేజ్ తీసుకుంటే, సో వీ కెన్ రైట్
47 ప్లస్ ఆర్ మైనస్ 4.7 కిలో బై టీ తీసుకున్నాం, కిలో ఓమ్స్ని. ఓకేనా? సో దిస్ అంటే ఈ రెండింటితోనే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది మోస్ట్లీ. ఎల్లో అండ్ వాయిలెట్, ఎల్లో వాయిలెట్ సీక్వెన్స్ ఎక్కడ లేదు. ఓకేనా? క్లియర్ దిస్, అండర్స్టూడ్ దిస్ పార్ట్? చల్. ఓమ్స్ లా మీరు ఆల్రెడీ 10th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నారు, అవునా? ఏం చెప్తుంది ఓమ్స్ లా? సో ఇన్ ద if the current flowing through a conductor is directly proportional to the potential difference applied across the ends of its conductor, right? So which is and at constant temperature and at constant pressure. So ade ikkada rasanu. So the electric current in any conductor is directly proportional to the potential difference applied across the ends of the conductor. So provided the temperature, pressure and all other physical conditions remain constant. Okay na? So the delta V is directly proportional to I. So ikkada nunchi, so the delta V is equals to, take out the proportional symbol, put the proportional constant R. So resistance gurinchi manam already నేర్చుకున్నాం. Resistance is a property of material. So units వచ్చేసరికి ohms, right? So provided temperature, pressure and other physical quantities remains constants. Okay na? Basic part. So ikkada nunchi meeru V is equals to IR రాసుకోవచ్చు. So next from there I is equals to V by R and then R is equals to V by I. Okay? Sure. So we can also write V is directly proportional to I provided temperature, pressure and other physical quantities constant. V is equals to IR, R is a constant which is resistance. So for ohmic conductors R is constant, right? So graph kuda chusam manam. So the V versus I curve for ohmic conductors malli chustam, but just let me write this one. So if this angle is theta, so the tan theta is equals to, slope is equals to, tan theta is equals to dV by di, which is equals to the resistance R, which is equals to constant. ఎందుకు? ఈ పర్టికులర్ కేసులో టీటా కాన్స్టెంట్ ఉంది కాబట్టి. ఓకేనా? ఈ రెసిస్టెన్స్ అన్నది కాన్స్టెంట్ వేటికి? ఓన్లీ ఫర్ ద ఓమిక్ కండక్టర్స్. ఓకేనా? నాన్ ఓమిక్ కండక్టర్స్ తీసుకుంటే రెసిస్టెన్స్ అన్నది చేంజ్ అవుతుంటుంది. ఓకేనా? సో అది మనం ముందు చూద్దాం గ్రాఫ్స్ ద్వారా. జస్ట్ సో ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్ గైస్, ఎవ్రీవన్. సింపుల్ క్వశ్చన్స్, ఏం లేదు ఇక్కడ, ఈజీ క్వశ్చన్. A wire of 50 centimeters long and 1 mm square in cross section carries a current of ampere when connected to 2 volts battery. The resistivity, okay na? So the of ampere value wrong icharu. So let's take 1 ampere anukondi, ikkada value ivaledu. So let's take 1 ampere. ఒకవేళ ఆప్షన్ రాకపోయినా మీకు వచ్చిన ఆన్సర్ పెట్టండి, ఎందుకంటే ఈ వాల్యూ మిస్ అయింది ఇక్కడ. సో ఐఎమ్ గివింగ్ లెట్స్ సే 1 ampere కరెంట్. ఓకేనా? సో ఇక్కడ కండక్టర్ డైమెన్షన్స్ ఇచ్చారు. దిస్ ఈజ్ ద కండక్టర్ విచ్ ఈస్ హ్యావింగ్ లెంత్ 50 centimeter. సో ద క్రాస్ సెక్షనల్ ఏరియా 1 mm square. ఓకేనా? సో వోల్టేజ్ ఇచ్చారు, రెసిస్టివిటీ ఫైండ్ చేయాలి. సో సింపుల్గా ఫస్ట్ డైమెన్షన్స్ చేంజ్ చేసుకోండి. 50 centimeters విచ్ ఈస్ 50 into 10 to the power minus 2 meters. Okay? And area 1 mm square. So 1 into 10 to the power minus 3 whole square. So which is 1 into 10 to the power minus 6 meter square. Right? And then, so ఇప్పుడు మనకి వోల్టేజ్ ఇచ్చారు కాబట్టి వోల్టేజ్కి కరెంట్కి రిలేషన్ ఏంటి? V is equals to IR. బట్ ఇక్కడ మనల్ని రెసిస్టెన్స్ అడగట్లేదు క్వశ్చన్లో, రెసిస్టివిటీ అడుగుతున్నారు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇన్ ప్లేస్ ఆఫ్ రెసిస్టెన్స్ దీన్ని రెసిస్టివిటీ టర్మ్స్లో రాద్దాం. రో ఎల్ బై ఏ రాసుకోవచ్చా? V is equals to I ఇంటూ ఆర్ ప్లేస్లో రో ఎల్ బై ఏ. సో మీకు ఎల్ తెలుసు, ఏ తెలుసు, ఐ తెలుసు, వి తెలుసు. సో ద ఓన్లీ అన్నోన్ ఈస్ ద రో. ఓకేనా? సో సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. వి ఎంత? 2 విచ్ ఈస్ I is equals to 1 ఇంటూ రో మనకు తెలియదు, L which is 50 into 10 to the power minus 2 by area 1 into 10 to the power minus 6. So find the resistivity. So the R rho is equals to how much? Basic calculation cheyandi. Okay?
This is homework 3. Done guys, clear this part? Chalo, next. So the graph of V versus I for the ohmic conductor. So ohmic conductors are nothing but which follow the Ohm's law. Okay na? So the V is directly proportional to I, and V is equals to IR, where so this R is the slope of resistance, is the slope of V versus I curve. The dV by di is equals to, it's a slope which is the constant, clear? So chalo, so the slope is equals to tan theta. Clear? Understood? Chalo. Over? Chalo. So idila straight curve untadannamata. So the Ohm's law in vector form. See, ఇది ఒక కండక్టర్. సో దీని లెంత్ వచ్చేసి L. సో దీన్ని మనం బ్యాటరీ కనెక్ట్ చేసాం. సో దట్ దీంట్లో సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఉందనుకోండి. ఓకేనా? సో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ V. సో మనకు బేసిక్గా వి నో దట్ V ఈజ్ ఈక్వల్స్ టు IR అని తెలుసు. సో ఈ పొటెన్షియల్ని నేనేం చేస్తున్నానంటే, లెట్ మీ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మనకి V ఈజ్ ఈక్వల్స్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ద లెంత్ ఆఫ్ ద కండక్టర్ అని తెలుసు కదా, అవునా? సో ఇది ఆల్రెడీ మనం చదువుకొని వచ్చాం. సో V ప్లేస్లో E ఇంటూ L రాసుకుంటున్నాను. సో ఒక చాప్టర్కి ఇంకో చాప్టర్కి లింక్ ఉంటుంది. ఈ ఫార్ములాస్ అన్నీ మీకు గుర్తుంటేనే మీరు ఈ కాన్సెప్ట్ చేయగలుగుతారు. ఓకేనా? ఈ బేసిక్ ఫార్ములాస్ ఇది మర్చిపోయారనుకోండి, ఇది గుర్తులేదనుకోండి, సో మీకు ఓమ్స్ లా ఇన్ వెక్టార్ ఫార్మ్ అడిగితే చేయలేరు, అవునా? సో కాబట్టి ఎవ్రీ చాప్టర్ని ఒకసారి అయిపోగానే కంప్లీట్గా దాన్ని డైలీ రివైజ్ చేయాలి. ఓకేనా? ఇక చదివాను నాకు వచ్చేసింది అని దాన్ని అలా పక్కన పెట్టేస్తే యుల్ ఫర్గెట్ ద ఫార్ములాస్. ఓకేనా? క్లియర్? సో ఈఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ, సో ఇక్కడ ఆర్ ప్లేస్లో నేను ఏం రాస్తున్నానంటే రో ఎల్ బై ఏ రాసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఎల్ క్యాన్సిల్. సో ద ఈ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే ఐ బై ఏ ఇంటూ రో. సో దీన్ని ఎక్కడ నేను చూసినట్టుందా, కరెంట్ అపాన్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా, which is nothing but the current density. So the E is equals to the current density J into the resistivity rho. Okay na? So ఇది in vector form. సో ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ కండక్టివిటీ కూడా రాయొచ్చు మీరు. ఇది ఓమ్స్ లా ఇన్ వెక్టార్ ఫామ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెసిస్టివిటీ. E is equals to J current density into rho. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కండక్టివిటీ రాయాలంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ కండక్టివిటీ, సో ద కండక్టివిటీ ఈజ్ సిగ్మా విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై రెసిస్టివిటీ అనమాట. సో ఇప్పుడు దీంట్లో E ఈజ్ ఈక్వల్స్ టు వి గాట్ J ఇంటూ రో కదా. సో ఈ రో ప్లేస్లో వాట్ వీ కెన్ రైట్ 1 బై సిగ్మా, లేదంటే సో ఐ కెన్ రైట్ ద, ఓకే, సో E ఈజ్ ఈక్వల్స్ టు J into 1 by sigma. So from here, so the sigma is equals to or else sigma, okay, rho is sigma is equals to 1 by rho, right? Sigma is equals to 1 by rho. So E is equals to I by A current density into rho. Fine. So from here, so rho is equals to 1 by sigma is equals to 1 by rho. Yeah, sorry, my bad. Correct only. So then I can simply write here, so J into 1 by sigma. Ila in raskoch. So ledu, if you want to send it to this side, so then what you can do, so the J is equal, the current density is equals to sigma into E. So this is in terms of conductivity. Okay na? Sigma is the conductivity, rho is the resistivity. Gurtu pettukondi. Sigma is the conductivity, rho is the resistivity. సో అంటే మీరు ఓమ్స్ లాని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్ ఫామ్లో రాయాలంటే, సో రెసిస్టివిటీ టర్మ్స్లో రాయొచ్చు, కండక్టివిటీ టర్మ్స్లో రాసుకోవచ్చు. ఓకే, డన్. చలో, సో ఓమిక్ కండక్టర్స్ విచ్ ఒబే ద ఓమ్స్ లా, వాటి V వర్సెస్ I కర్వ్ ఎలా ఉంటుంది, సో ఇట్స్ అ
straight line anamata. So the graph of V versus I is a straight line passing through the origin. So the resistance R, see manaki resistance R formula enti V by I. So resistance అన్నది వోల్టేజ్ మీద కరెంట్ మీద డిపెండ్ అవుతున్నట్టు కనిపిస్తుంది, బట్ ద రెసిస్టెన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద వోల్టేజ్ అండ్ కరెంట్. ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద మెటీరియల్ ఆర్ కండక్టర్. సో రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద కరెంట్ ఐ. సో మనం ఈ ఓమిక్ కండక్టర్స్ని ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఎస్పెషల్గా మెటాలిక్ కండక్టర్స్లో, అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ స్మాల్ కరెంట్ ఎలక్ట్రోలైట్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ విత్ కాపర్ ఎలక్ట్రోడ్స్. ఇది మీరు కెమిస్ట్రీలో నేర్చుకొని ఉంటారు, ఓకేనా, ఎలక్ట్రోకెమిస్ట్రీలో. క్లియర్? సో ఇక్కడ ద నాన్ ఓమిక్ కండక్టర్స్ విచ్ డు నాట్ ఒబే ద ఓమ్స్ లా, దేర్ V versus I curve is not a straight line. It can be of different types. So the resistance R is not constant and it depends on the current I. See, ohmic conductors case lo resistance annadi current మీద depend అవ్వదు, okay, but non ohmic conductors lo the resistance depends on the current. Resistance depends on the current. సో ఇక్కడ చూడండి, గ్రాఫ్స్ ఇస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఒక మెటాలిక్ కండక్టర్ని మనం తీసుకుంటే, సో ద V versus I curve ఇట్స్ ఆల్మోస్ట్ ఏ స్ట్రైట్ లైన్. సో మెటాలిక్ కండక్టర్, బేసిక్ మెటాలిక్ కండక్టర్, బట్ హై కరెంట్స్ దగ్గర తీసుకుంటే హై కరెంట్స్, సో అది స్ట్రైట్ లైన్ నుంచి డీవియేట్ అవుతుంది. సో ఇట్ షోస్ నాన్ ఓమిక్ బిహేవియర్ ఎట్ హై కరెంట్స్. జనరల్గా ద మెటల్ కండక్టర్స్ ఆర్ ద ఓమిక్ కండక్టర్స్, అంటే దే ఫాలో ద ఓమ్స్ లా. సో దేర్ V versus I curve is a straight line కదా, ఫైన్. బట్ మెటల్ కండక్టర్స్ కూడా హై కరెంట్స్ దగ్గర ఏమవుతుందంటే దే షో నాన్ ఓమిక్ బిహేవియర్. సో నాన్ ఓమిక్ బిహేవియర్. క్లియర్? అలానే వాటర్ వోల్టామీటర్, సో ఇట్ ఆల్సో షోస్ the V versus I curve is not a straight line. It's straight line, but it do not pass through the origin, okay. And then discharge tube or vacuum tube, the V versus I curve, see here, so ila different patterns undi. So it's not a straight line. So ante current anadi increase avutundi, decrease avutundi, danto paatu so the resistance value kuda change avutadi. ikkada resistance kavalante ikkada slope, ikkada resistance kavalante ikkada slope, ikkada resistance kavalante ikkada slope. Avuna, the resistance is nothing but the slope of V versus I curve, right? అంతేనా? సో కాబట్టి డిశ్చార్జ్ ట్యూబ్ ఆర్ వ్యాక్యూమ్ ట్యూబ్లో కూడా ద V versus I curve is not a straight line. ఇట్స్ అ నాన్ ఓమిక్ కండక్టర్. పిఎన్ జంక్షన్ డయోడ్, మనం దీన్ని మోడర్న్ ఫిజిక్స్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో ద V versus I curve is not a straight line. సో థైరిస్టర్స్, సో వాటిలో కూడా ద V versus I curve is not a straight line. సో ఇవన్నీ కూడా ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద నాన్ ఓమిక్ కండక్టర్స్. ఓకే, క్లియర్? సో ఈ క్వశ్చన్ చూడండి, సింపుల్ క్వశ్చన్. సో ఏమంటున్నారు ఈ క్వశ్చన్లో, ఏ క్రాస్ మెటాలిక్ కండక్టర్ ఆఫ్ నాన్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ ఏ కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ అప్లైడ్, ద క్వాంటిటీ విచ్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇది నాన్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్. సో దీనికి a constant potential difference is applied. ikkada V remains same. So and then ikkada emannaru metallic conductor ki, so we know that the V is equals to IR, avuna. So vallu ippudu question lo V constant antunnaru, for a given conductor R kuda constant kabatti, so ee rendu constant aithe I kuda constant e untadi kada, antena? సో కరెంట్ డెన్సిటీ కాన్స్టెంట్ కాదు, ఎందుకు? సో ద కరెంట్ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అపాన్ ఏరియా, ఓకేనా. సో ఇక్కడ కరెంటు బై ఏరియా, ఇక్కడ ఏరియా ఎక్కువ ఉంది, ఇక్కడ ఏరియా తక్కువ ఉంది కాబట్టి సో ద కరెంట్ డెన్సిటీ ఈజ్ నాట్ సేమ్ విచ్ రిమైన్స్ కాన్స్టెంట్ అలాంగ్ ద కండక్టర్, ఇది కాదు. సో కరెంట్ రిమైన్స్ కాన్స్టెంట్, బి ఈజ్ కరెక్ట్. సో డ్రిఫ్ట్ వెలాసిటీ అన్నది చేంజ్ అవుతుంది, ఇక్కడ డిఫరెంట్ వెలాసిటీ ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్ వెలాసిటీ ఉంటుంది, ఎందుకంటే క్రాస్ సెక్షనల్ ఏరియా డిఫరెంట్ ఉంది కదా 2 పాయింట్స్లో, ఇది కూడా కాదు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఆబ్వియస్గా డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఎందుకంటే లెంత్ చేంజ్ అవుతుంది. సో కాబట్టి ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్సో నాట్ కాన్స్టెంట్. క్లియర్? ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఎక్కువ వెళ్తుంది, ఇక్కడ తక్కువ వెళ్తుంది, మీకు తెలుస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్, ఓకేనా. సో ఎక్కడ క్రాస్ సెక్షనల్ ఏరియా ఉంటే అక్కడ ఎక్కువ ఫీల్డ్ లైన్స్ వెళ్తాయి. సో తక్కువ క్రాస్ సెక్షనల్ ఏరియా ఉన్న దగ్గర తక్కువ వెళ్తాయి ఈ మెటల్లో, అవునా. ఇక్కడ 4 లైన్స్ వస్తే ఇలా,
సో దీంట్లో ఓన్లీ 2నే వస్తున్నాయి, ఓకేనా, ఇక్కడ 4 వస్తున్నాయి. అర్థమైందా కాన్సెప్ట్? చలో నెక్స్ట్. The resistance of the discharge tube is ohmic, 0, non-ohmic. So obviously the vacuum tube or discharge tube is a non-ohmic in nature. So the series combination of resistors. సో మీకు ఇది ఆల్రెడీ 10th క్లాస్ నుంచి తెలుసు, కొంచెం ఫాస్ట్గా వెళ్తాను. సో రెసిస్టర్స్ కేసులో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ చేస్తాం? ద R1 ప్లస్ R2 ప్లస్ R3 సో టిల్ Rn, n నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ వీటన్నిటిలో సో ద కరెంట్ I ఈజ్ సేమ్ అక్రాస్ ఈచ్ కండక్టర్. సో దీంట్లో నుంచి కరెంట్ I, ఇక్కడ కరెంట్ I వస్తుంది బ్యాటరీ నుంచి. సో ఇదే కరెంట్ I R1 నుంచి వెళ్తుంది, R2 నుంచి, R3 నుంచి, ఓకేనా. సో అలానే సో ద V గెట్స్ డివైడెడ్, ఇక్కడ V1, ఇక్కడ V2, ఇక్కడ V3. సో V డివైడెడ్, ఓకేనా. సో ద ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ R1 ప్లస్ R2 ప్లస్ R3, ఓకేనా. సింపుల్ క్వశ్చన్ ఒకటి చూడండి, డైరెక్ట్ మీరే చేసేస్తారు, మీకు ప్రొసీజర్ అర్థం కావడానికి చెప్తున్నాను ఇది. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద R ఈక్వివాలెంట్? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కూడా సిరీస్లో ఉన్నాయి. ఎలా చెప్తాను సిరీస్లో ఉన్నాయని? సేమ్ కరెంట్ ఫ్లో అయితే ఇక్కడ నుంచి కరెంట్ I వస్తే సో ఇక్కడ నుంచి కూడా కరెంట్ I, సో ఇక్కడ కూడా కరెంట్ I ఫ్లో అవుతుంది రెండిట్లో. సో కాబట్టి సో R1 2 ohms, R2 3 ohms, సో విచ్ ఈస్ 2 ప్లస్ 3 విచ్ ఈస్ 5 ohms ఈజ్ అ R ఈక్వివాలెంట్. సో నెక్స్ట్ I ఫ్రమ్ ద సెల్. సెకండ్ క్వశ్చన్ I ఎలా ఫైండ్ చేస్తారు? సో I ఈజ్ నథింగ్ బట్ V బై RE. సో పొటెన్షియల్ ఎంత? 10. R ఈక్వివాలెంట్ 5. సో 10 by 5 2 amperes, రైట్. సో I ఇన్ ఈచ్ రెసిస్టర్. సో కరెంట్ రెండిట్లో కూడా సేమ్ ఫ్లో అవుతుంది. ఇక్కడ I కరెంట్ వస్తే దీంట్లో I కరెంటే, దీంట్లో I కరెంటే. సో కాబట్టి 2 amperes ఇన్ బోత్ ద రెసిస్టర్స్. సో V ఇన్ ఈచ్ రెసిస్టర్. సో ఫస్ట్ దాంట్లో V1 ఎలా ఫైండ్ చేస్తాం? I ఇంటూ R1. సో వాట్ ఈజ్ I? 2 ఇంటూ R1 2. సో 2 ఇంటూ 2 4 volts. V2 I ఇంటూ R2. సెకండ్ దాంట్లో కూడా కరెంట్ Iనే, రెసిస్టెన్స్ R2. సో I ఇంటూ R2. సో I ఈజ్ హౌ మచ్? 2. R2 ఈజ్ 3. సో 2 ఇంటూ 3 6 volts. సో ఇది 4 ప్లస్ 6 టోటల్ 10 అయిందా మళ్ళీ? క్లియరా? సో ఇది బేసిక్ క్వశ్చన్, మీకు ఆల్రెడీ తెలుసు, ఓకే. ప్యారలల్ కేసులో ఏమవుతుంది? సో ద V గెట్స్ డివైడెడ్, ఓకే, సారీ, V రిమైన్స్ సేమ్, కరెంట్ గెట్స్ డివైడెడ్, I గెట్స్ డివైడెడ్, వేరాస్ ద V రిమైన్స్ సేమ్. సో ఇక్కడ కరెంట్ I బ్యాటరీ నుంచి వస్తే ఈ కరెంట్ ఇక్కడికి వచ్చేసరికి I1, ఇక్కడికి వచ్చేసరికి I2, ఇక్కడికి వచ్చేసరికి I3. సో ఇట్లా కరెంట్ అన్నది డివైడ్ అవుతుంది. సో ఇక్కడ R ఈక్వివాలెంట్ ఎలా ఫైండ్ చేస్తాం ఈ పర్టికులర్ కేసులో? 1/RE ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 అండ్ గోస్ ఆన్, ఓకేనా. సో ఇది ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ద రెసిస్టర్స్. సో మీరు ఆల్రెడీ కెపాసిటర్స్ చేశారు కాబట్టి దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఈజీ. అక్కడ సిరీస్, ఇక్కడ ప్యారలల్, ఇక్కడ ప్యారలల్, అక్కడ సిరీస్, ఓకేనా. సో ఫర్ 2 రెసిస్టర్స్ కేసులో the R equivalent is R1 R2 by R1 plus R2. Direct formula you can use. R1 R2 by R1 plus R2. So ఒకవేళ n number of resistors if they are connected in parallel, so then the R equivalent is equals to R by n. So the R equivalent is equals to R by n. Clear? Understood guys? Done? Chalo, next. So next, ఈ క్వశ్చన్ చేయండి, ఈజీ క్వశ్చన్. ఫైండ్ ద R ఈక్వాలెంట్. ఫస్ట్ ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్ కేసులో ఉన్నాయి. 2 రెసిస్టర్స్ ప్యారలల్లో ఉన్నప్పుడు డైరెక్ట్ ఫార్ములా మనం ఏం యూజ్ చేయవచ్చు? R1 R2 by R1 plus R2. So what is R1 R2? 6 into 12 by 6 plus 12, 18. So 6 2s are 6 3s are 3 1s are 3 2s are 2 2 4. So 4 ohms is a equivalent resistance, okay na. So 7, correct. So then I from the cell, I ఎలా ఫైండ్ చేస్తాం? టోటల్ సెల్ నుంచి
టోటల్ వోల్టేజ్ అపాన్ ద టోటల్ రెసిస్టెన్స్. టోటల్ వోల్టేజ్ ఎంత 12, టోటల్ రెసిస్టెన్స్ ఎంత 4, సో విచ్ ఈస్ 3 amperes. ఫైన్. సో థర్డ్ క్వశ్చన్ ఏంటి చూడండి, ఐ ఇన్ ఈచ్ రెసిస్టర్. సో దీంట్లోకి లెట్స్ సే కరెంట్ I1 వెళ్తుంది, దీంట్లోకి కరెంట్ I2 వెళ్తుంది. ఓకేనా. సో ఇప్పుడు దీనికి అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ వీనే ఉంటుంది, దీనికి అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ వీనే ఉంటుంది. ఓకేనా. సో కరెంట్ I1 ఈజ్ ఈక్వల్స్ టు V బై R1. సో వాట్ ఈజ్ V? ఇది 12 కాబట్టి ఇది కూడా 12 బై R1 6, సో విచ్ ఈస్ 2 amperes. సో I2 ఎలా ఫైండ్ చేస్తాం, దీంట్లోకి వచ్చే కరెంటు వోల్టేజ్ V బై R2. V ఎంత 12, R2 ఎంత 12, సో విచ్ ఈస్ 1 ampere. సో టోటల్ కరెంట్ చూడండి, I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్స్ టు I. 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 3. క్లియర్. సో ఫోర్త్ క్వశ్చన్, పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్. సో పొటెన్షియల్ డ్రాప్ సేమ్ ఉంటుంది, V ఈజ్ ఈక్వల్స్ టు 12 volts అక్రాస్ ఈచ్ రెసిస్టర్ ఇన్ ద ప్యారలెల్. డన్ గైస్ దిస్ పార్ట్ ఎవ్రీవన్. సో కరెంట్ డివైడర్. సో కరెంట్ మీరు ఫైండ్ చేయడానికి ఈజీ షార్ట్ కట్ ఏంటంటే, లెట్స్ సే ఇక్కడ నుంచి కరెంట్ I వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ రెసిస్టర్లోకి కరెంట్ I1 వస్తుంది, సెకండ్ రెసిస్టర్లోకి ఇలా కరెంట్ I2 వస్తుంది. సో ఇప్పుడు మీరు I1 ఫైండ్ చేయాలంటే డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే, సో I2 ఇంటూ R బై R1 ప్లస్ R2. ఓకేనా. సో సో ద టోటల్ కరెంట్ I ఇంటూ R2 బై R1 ప్లస్ R2. సో వేరాస్ ద సెకండ్ దాంట్లో వచ్చే కరెంట్ ద టోటల్ కరెంట్ ఇంటూ R1 బై R1 ప్లస్ R2. సో కావాలంటే మీరు ప్రీవియస్ దానికి ఈ ఫార్ములాస్ అప్లై చేసి చూడండి. I ఈజ్ ద టోటల్ కరెంట్, I1 అంటే ఫస్ట్ రెసిస్టర్లోకి వెళ్ళేది, R1 R2 వాల్యూస్ మీకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా. సో సిమిలర్లీ ఫైండ్ I2 వాల్యూ ఆల్సో. I2 ఈజ్ IR1 బై R1 ప్లస్ R2. ఓకేనా. సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, మీకు ఇప్పుడు చాలా క్వశ్చన్స్ హోంవర్క్ ఇస్తాను. సో కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ మీద ఐఎమ్ గోయింగ్ టు గివ్ n నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ ద హోంవర్క్. సో ఇప్పటివరకు 3 క్వశ్చన్స్ అయ్యాయి కదా హోంవర్క్, 3 4 అయ్యాయి, 3 అనుకుంటా. ఓకేనా. అక్కడ 2 1, సో టోటల్ 3 క్వశ్చన్స్ అయ్యాయి. ఎక్కువ క్వశ్చన్స్ హోంవర్క్ ఇస్తాను ఈ సెషన్లో. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ద ఈక్వివాలెంట్ రెసిస్టర్స్ ఆఫ్ సిరీస్ ఈస్ కాంబినేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ ద గ్రేటెస్ట్ రెసిస్టర్. సి ఇప్పుడు 2 రెసిస్టర్స్ లెట్స్ సే 2 ohm అండ్ 3 ohm సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయంటే ద ఆర్ ఈక్వివాలెంట్ ఈజ్ 5 ohm కదా. సో నౌ దిస్ 5 ఈజ్ గ్రేటర్ దాన్ 2 అండ్ 5 ఈజ్ గ్రేటర్ దాన్ 3. అవునా. సో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఇండివిజువల్ రెసిస్టర్స్ కంటే ఎక్కువ ఉంటుంది ఆ రెసిస్టర్స్ సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నప్పుడు. 2 రెసిస్టర్స్ 2 ohms అండ్ 3 ohms సిరీస్లో ఉంటే వాటి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత 2 + 3 5 కదా. ఈ 5 ohm అన్నది 2 కంటే ఎక్కువ 3 కంటే ఎక్కువ. ఓకేనా. సో కాబట్టి ద ఆర్ ఈక్వివాలెంట్ ఈస్ 5 ohms విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ద ఇండివిజువల్ రెసిస్టెన్సెస్. వేరాస్ ప్యారలెల్ కాంబినేషన్లో సో లెట్స్ సే 6 ohm 12 ohm ఆర్ ఇన్ ప్యారలెల్. ఓకేనా. సో మనం ఆర్ ఈక్వివాలెంట్ ఎలా ఫైండ్ చేస్తాం, R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. సో 72 బై 18 విచ్ ఈస్ 4 ohm. సో అంటే ఈ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ 4 ohm ఇట్ ఈస్ లెస్ దాన్ ద బోత్ ద రెసిస్టర్స్. అంటే 6 కంటే 12 కంటే తక్కువ ఉంది. అదే ఇక్కడ అనుకోండి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఇండివిజువల్ రెసిస్టెన్సెస్ కంటే ఎక్కువ ఉంది. సో అదే పాయింట్ ఇక్కడ రాశాను. ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ సిరీస్ కాంబినేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ ద గ్రేటెస్ట్ రెసిస్టర్, వేరాస్ ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ప్యారలెల్ కాంబినేషన్ ఈజ్ లెస్సర్ దాన్ ద స్మాలెస్ట్ రెసిస్టర్. సో ఈ రెండిట్లో స్మాల్ ఏంటి 6 కంటే కూడా తక్కువ ఉంటుంది ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. ఇక్కడ 2 3 సిరీస్లో ఉంటే ఆర్ ఈక్వివాలెంట్ ఈజ్ 5 ohm. సో ఈ 5 ohm అన్నది గ్రేటెస్ట్ రెసిస్టెన్స్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది, అంటే 3 కంటే కూడా ఎక్కువ. దీంట్లో తక్కువ ఏంటి 6 కంటే కూడా ఆర్ ఈక్వివాలెంట్ ఇక్కడ తక్కువ వస్తుంది. ఓకేనా. సో అదే పాయింట్ రాశాను ఇక్కడ. డన్ గైస్, క్లియర్. సో దిస్ క్వశ్చన్ ఈజ్ హోంవర్క్ ఫర్ యూ. హోంవర్క్ క్వశ్చన్ ఇక్కడ నుంచి అన్నీ మీకు హోంవర్క్ క్వశ్చన్సే వస్తాయి. ఈజీ క్వశ్చన్ ఇది కూడా. ఓకే. హోంవర్క్ 4.
దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో హోంవర్క్ ఫర్ యూ. బేసిక్ కాంబినేషన్స్ గురించి మాట్లాడుతున్నాయి నేను, ఓకేనా. సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇది. హోంవర్క్ 5, హోంవర్క్ 6 ట్రై చేయండి. ఇవి రాకపోతే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఇక్కడ ఈజీగా చేయగలుగుతారు. ఈ రెండు సిరీస్లో ఉంటాయి. సో వచ్చింది దీనికి ప్యారలల్లో ఉంటుంది కదా. సో ఇది హోంవర్క్ 7. సో ఇది రెండు సిరీస్లో ఉంటాయి, వచ్చింది దీనికి ప్యారలల్లో ఉంటుంది. హోంవర్క్ 8. కరెంట్ ఫైండ్ చేయాలి మీరు. ఇక్కడ కరెంట్ అంటే ఎలా ఫైండ్ చేస్తారా? I = V/R ఈక్వాలెంట్. సో V మీకు ఆల్రెడీ తెలుసు. R ఈక్వాలెంట్ ఎలా ఫైండ్ చేస్తారు? ఈ రెండు సిరీస్లో ఉన్నాయి, సో వచ్చింది దీనికి ప్యారలల్లో ఉంటుంది. సో దట్ విల్ గెట్ R ఈక్వాలెంట్, రైట్. సో క్యాల్కులేట్ ద ఈక్వాలెంట్ రెసిస్టెన్స్. ఈ రెండు సిరీస్లో ఉంటాయి, వచ్చింది దీనికి ప్యారలల్లో ఉంటుంది, మళ్ళీ వచ్చింది దీనికి సిరీస్లో ఉంటుంది, మళ్ళీ వచ్చింది దీనికి ప్యారలల్లో ఉంటుంది. ఓకేనా. హోంవర్క్ 9. ఈజీ కాంబినేషన్. ఓకే. సో ఇక్కడ కూడా ఈ రెండు సిరీస్లో ఉంటాయి, వచ్చింది ప్యారలల్గా, మళ్ళీ ఈ రెండు సిరీస్లో ఉంటాయి, వచ్చింది ప్యారలల్గా, ఈ రెండు సిరీస్లో ఉంటాయి, వచ్చింది ప్యారలల్గా, ఈ రెండు సిరీస్లో ఉంటాయి, వచ్చింది ప్యారలల్గా. ఓకేనా. ఇది కూడా అంతే. ఈ రెండు సిరీస్లో ఉంటాయి, వచ్చింది ప్యారలల్గా, మళ్ళీ వచ్చింది ఇక్కడ సిరీస్లో ఉంటుంది, మళ్ళీ వచ్చింది ఇక్కడ ప్యారలల్గా ఉంటుంది, మళ్ళీ వచ్చింది ఇక్కడ సిరీస్ ఉంటుంది, మళ్ళీ వచ్చింది ఇక్కడ ప్యారలల్గా ఉంటుంది, సో మళ్ళీ వచ్చింది ఇక్కడ సిరీస్గా ఉంటుంది, మళ్ళీ వచ్చింది ఇక్కడ ప్యారలల్గా ఉంటుంది. సో హోంవర్క్ 11. ఈజీ క్వశ్చన్స్ కాబట్టి మీకు ఇస్తున్నా, మీరు చేయాలి ఇవి. ఇక్కడ కూడా అంతే. ఈ రెండు సిరీస్ వచ్చింది ప్యారలల్గా, మళ్ళీ వచ్చింది సిరీస్గా, మళ్ళీ వచ్చింది ప్యారలల్గా, మళ్ళీ వచ్చింది సిరీస్గా, మళ్ళీ వచ్చింది ప్యారలల్గా, మళ్ళీ వచ్చింది సిరీస్గా, మళ్ళీ వచ్చింది ప్యారలల్గా. ఓకేనా. చేయండి మీరు చేస్తే ఈజీగా వచ్చేస్తాయి ఆ క్వశ్చన్స్. ఓకేనా. నేను క్లాస్ డ్యూరేషన్ తక్కువ పెట్టాను, సో మీరు ఇంకొక ½ an hour to 40 minutes ఈ క్వశ్చన్స్ చేయడానికి ఇప్పుడు చేయాలి. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ ఏవైతే హోంవర్క్ ఇచ్చానో అవన్నీ కూడా చాలా సింపుల్ కాంబినేషన్ బేస్డ్ క్వశ్చన్స్. యూ గైస్ హ్యావ్ టు ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. ఓకేనా. సో చలో, సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ విత్ ద థర్డ్ లెక్చర్ ఆఫ్ ద కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో టిల్ దెన్ కీప్ స్టడీయింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. బై గైస్.